హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి టాక్ బ్యాక్ అనమాట. ఇది వచ్చేసి డబల్ ట్యాప్ అనేది యాక్టివేట్ అయింది. ఇది వచ్చేసి రియల్మీ 11 Pro Max అనమాట. యాక్చువల్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో అన్నిటిల్లో ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. ప్రాబ్లం అంటే మనకు తెలియకుండా ఒక బటన్ అంటే టాక్ బ్యాక్ బటన్ కింద మనం ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. దీన్ని మనము డిజేబుల్ చేయడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు డబల్ ట్యాప్ ఆన్ అయిందంటే చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. లేదంటే మెకానిక్ దగ్గరికి వెళ్తారు, అక్కడ అతను 200-300 పే చేసి తర్వాత దీన్ని డిజేబుల్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు ప్రాపర్గా విన్నట్లయితే చూసినట్లయితే మీరు సింపుల్గా ఎటువంటి మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా మీరే దీన్ని డియాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యంగా మనం డియాక్టివేషన్ చేయాలంటే 2 ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం డబల్ ఫింగర్ తోటి దీన్ని మనం ఇలా చేయొచ్చు అనమాట. అంటే డబల్ ఫింగర్ అంటే 2 ఫింగర్స్ తోటి మనము దీన్ని ఆఫ్ చేయొచ్చు. ఈ యొక్క 2 ఫింగర్స్ తోటి ఆఫ్ చేసే ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసి ఈ యొక్క డబల్ ఫింగర్ తోటి దీన్ని మనం ఎలా డియాక్టివేషన్ చేయాలి అనేది అయితే ఆ వీడియోలో క్లియర్గా ఉంది. ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ మెథడ్ అనేది చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఇలాగిన డబల్ ట్యాప్ మీరు ఆన్ అయినట్లయితే ఏంటంటే మీకు ఇది ఏం ఆపరేటింగ్ చేయడానికి కుదరదు అనమాట. ఆపరేటింగ్ చేయడం కుదరదు. ఇదే వాయిస్ వస్తూనే మీరు ఏ బటన్ ప్రెస్ చేసినా కూడా మీకు ఇలాగనే వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంది కదా, ఈ యొక్క వాల్యూమ్ బటన్ అప్ డౌన్ బటన్స్, ఈ యొక్క వాల్యూమ్ అప్ డౌన్ ఈ 2 బటన్స్ అనేది మీరు ఒకటేసారి ప్రెస్ చేసి ఒక 3 to 4 సెకండ్స్ వరకు ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్, ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అప్ డౌన్ ఒకటేసారి ప్రెస్ చేయాలి. ఇలాగా మీరు 2 బటన్స్ ఒకటేసారి మీరు ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇది సింపుల్గా డియాక్టివేట్ అయిపోతుంది అనమాట. అదే ఓల్డ్ మొబైల్స్లలో అయితే మాత్రము మీకు డబుల్ ఫింగర్స్ తోటి మీరు ఆపరేట్ చేయాల్సి వస్తుంది. డబుల్ ఫింగర్స్ తోటి మీరు దీన్ని చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి టాక్ బ్యాక్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. అడిషనల్ సెట్టింగ్స్లో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు విజన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ టాక్ బ్యాక్ అని చెప్పే వస్తుంది. ఇది మీకు యాక్టివేట్ అయి ఉంటుంది, మీకు తెలియకుండా యాక్టివేట్ అయి ఉంటుంది. లేదంటే చాలామందికి ఇక్కడ షార్ట్ కట్లో వస్తుంది అనమాట. అది టాక్ బ్యాక్ది. అది పొరపాటున మీరు ప్రెస్ చేసినా కూడా మీకు టాక్ బ్యాక్ అనేది అది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే దీన్ని ఆపరేట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. దీన్ని కంపల్సరీగా డియాక్టివేట్ చేస్తేనే నార్మల్ పొజిషన్లోకి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఇలా టాక్ బ్యాక్ మీకు యాక్టివేట్ అయినట్లయితే డబల్ ఫింగర్ తోటి మీరు దీన్ని డియాక్టివేషన్ చేయాలంటే వీడియో చూడండి. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఎలా చేయాలనేది. షార్ట్ కట్ మెథడ్లో చేయాలంటే ఈ యొక్క వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఈ 2 ఒకటేసారి ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇది వచ్చేసి టాక్ బ్యాక్ అనేది డియాక్టివేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.